లలితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఇప్పుడు మనం ఈ చిట్టి వంకాయలు కోసుకొని వాటితో ఒక రెసిపీ చేద్దామండి. ఇప్పటికి 2 సార్లు 2 రెసిపీలు మీకు చూపించానండి. ఈసారి ఒకసారేమో పాలు పోసిన కూర చేసాము, ఇంకొకసారి మసాలా కర్రీ చేసాము, జీడిపప్పు మసాలా. ఈసారి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఈ కాయలు తింటే చాలా మంచిదండి. మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి వీటికి, అంటే అందుకని తింటే మంచిది. కాయలు కూడా ఎప్పుడు లేతకాయలు కోసుకోవాలి. ముదురుకాయలు ఎక్కువ గింజలుగా ఉంటుంది, కర్రీ కూడా బాగుండదు. కాబట్టి లేతకాయలు కోసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి లేతకాయలు కోసుకోండి ఎవరైనా కానీ. నేను పూర్తి సైజు పెరగక ముందే కోసేసుకుంటానండి, అప్పుడు గింజలు ఎక్కువగా ఉండవు, అప్పుడు బాగుంటుంది కర్రీ. పచ్చడి కానీ ఏదైనా గింజలు ఎక్కువ ఉంటే బాగోదు, అందుకని లేతవి కోసుకోవాలి. ఇంకా అయిపోయినట్టున్నాయండి. అదండి, చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇదిగోండి, అవి వచ్చాయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కాయలతో, చిట్టి వంకాయలతో మనం ఒక రెసిపీ చేయబోతున్నామండి. అది ఏంటంటే ఒక పచ్చడి అండి. ఒక చక్కటి రుచికరమైన పచ్చడి మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము. చూడండి ఎలా చేస్తాను. ఈ కాయల్ని బాగా కడిగి ఇలా ఒలుచుకోవాలండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చడి తయారు చేస్తున్నాము. పొయ్యి మీద బాండలు పెట్టాను, ఇంకా దాంట్లో కొంచెం కడిగి పెట్టాను కాబట్టి నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ కూడా వేయనండి నేను, మనకి ఆయిల్ వల్ల లాభం ఏమి ఉండదు, నష్టమే. కాబట్టి చాలా తక్కువ ఆయిల్తో వంట చేయాలని ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు ఒక 4 వేసానండి. తర్వాత అవి వేగిన తర్వాత అట్లకాడెక్కడ ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఆ తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. వేసి బాగా కలపాలండి. ఆ విధంగా కలిపెట్టాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ధనియాలు 1.5 స్పూను ధనియాలు, టీ స్పూన్ అండి, వేయాలి. వేసి బాగా వేయించాలి. ధనియాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి బాగా కలపాలన్నమాట. అది వేగేదాకా బాగా కలిపి ఇప్పుడు ఈ చిట్టి వంకాయలను కూడా వేసేయాలి. వేసి బాగా కలిపి అందులో 1 టీ స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి. మూత పెట్టేస్తే చిన్న మంట మీద ఆ కాయలు ఉడికిపోతాయి. ఇప్పుడు చింతపండు కొద్దిగా
నానబెట్టుకోవాలి. అక్కడ చూపించినంత. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు కలిపెట్టుకోవాలి, మాడిపోకుండా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా 2 సార్లు 3 సార్లు కలిపెట్టి మూత పెట్టేస్తే ఉడికిపోయి ఉంటాయి ఇవి కాయలు. ఇప్పుడు దించేసి ఆరబెట్టిన తర్వాత చల్లార్చిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి తర్వాత అందులో చింతపండు, నానబెట్టిన చింతపండు వేసేయాలి. ఇంకా 2 గుప్పెళ్ళు వేరుశనగపప్పు, వేయించి పెట్టిన పప్పు. అది నేను వేయించి పెట్టుకొని ఉంటాను ఇంట్లో. అది 2 గుప్పెళ్ళు వేశాను. దీనివల్ల మంచి రుచి వస్తుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకెళ్ళి మిక్సీ పట్టాలి. అదిగోండి పట్టేస్తుంది. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దాన్ని రుబ్బుకోవాలి. మనకు రోకలు ఇట్లాంటివన్నీ లేవని చెప్పి మనం బాధపడిన అవసరం లేదు. మిక్సీలో కూడా బాగానే వస్తుంది పచ్చడి, చేసుకోవచ్చు. అది కొంచెం మెదిగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి తిప్పుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా రుబ్బన అవసరం లేదు, కొంచెం గరుకుగానే ఉంటే బాగానే ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలి. ఇదిగోండి చూడండి, పచ్చడి తయారైపోయింది. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తీసేసాను. వేరుశనగపప్పు వేయటం వల్ల మంచి రుచి వస్తుంది పచ్చడి. ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిని చూద్దామని కూర్చున్నానండి. చూడండి, పచ్చడి తయారు చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను అన్నంలో వేసుకొని తినేస్తున్నాను. నెయ్యి వేసుకొని. ఇది నెయ్యి కూడా మన ఇంట్లో చేసిన నెయ్యేనండి. వీడియో కూడా పెట్టున్నాను, చూడండి కావాలంటే. భలే ఉంటుంది నెయ్యి, పూసగా. వాళ్ళు చెప్తారే టీవీలో అడ్వర్టైజ్మెంట్లో, పూసగాని అలాగే వస్తుందండి. ఇదిగోండి పచ్చడి మనం చేసింది. ముందు పచ్చడి తినాలి కదా. నాకు భలే ఇష్టం అండి పచ్చళ్ళు ఇట్లాంటివి. మనం రోటి పచ్చడి అనుకుంటాం, కానీ రోటి పచ్చడి అంత ఏం కాదండి. అన్నీ ఇట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి, చేసుకోవచ్చు. రోకలి ఎన్ని అవసరం లేదు. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి పచ్చడి కలుపుతుంటే. నాకు తెలుసు ముందుగానే బాగుంటుందండి పచ్చడి, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ పచ్చడి చేసుకొని ట్రై చేయండి. ఇది రుచే కాకుండా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్తారు కదా, అందుకోసం కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చెట్లు ఉన్న వాళ్ళు, లేకపోతే కాయలు ఎక్కడన్నా దొరికిన వాళ్ళు కూడా ఇది తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయొచ్చు. ట్రై చేసి చూసి నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి కామెంట్స్ రూపంలో. ధన్యవాదాలు.